హాయ్ వ్యూయర్స్, అందరు బాగున్నారా? మన పిల్లలతో తీసిన సైన్స్ ఫిక్షన్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ మూవీ పిల్లలతో తీసిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వైవిధ్యభరితమైన కథా చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, దర్శక నిర్మాత పార్థిబన్ తాజాగా బాల నటులతో తెరకెక్కించిన చిత్రం టీన్జు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో చూద్దాం. వైవిధ్యభరితమైన కథ చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, దర్శక నిర్మాత పార్థిబన్ సో తాజాగా బాల నటులతో తెరకెక్కించిన చిత్రం టీన్జు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యుక్త వయసులో ఉన్న నటులతో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందించారు. డి ఈమాన్ సంగీతం అందించారు. అయితే నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. జీనియస్ అంటూ సాగే పాట మాత్రం బాగుందనిపించింది. యుక్త వయసు దాటిన తర్వాత బాలబాలికలు చేసే ప్రసంగాలు, వారి ప్రవర్తన, వీరి మధ్య చిన్నపాటి లవ్ ట్రాక్, ప్రేమ గీతాలు వంటివి బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో చిన్నారులుగా మద్యం సేవిస్తుండగా చిత్రీకరించడం కొంచెం ఎబ్బెటంగా అనిపించింది. అదే సమయంలో ఒక సీన్ తర్వాత ఒక నటుడు మాయమైపోవడం, చట్టాల పక్కల వారి అరుపులు, చుట్టుపక్కల వారి అరుపులు, కేకలు, ఏడుపులు, పడపబ్బలు, మధ్యలో మళ్ళీ ప్రేమ సన్నివేశాలు వంటివి స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగేలా చేస్తుంది. ముఖ్యంగా చిన్నారులు సుదీర్ఘ సంభాషణలు, వారి సాహస యాత్రలకు వెళ్లేందుకు వారు తమ వాళ్ళలోని పెద్దలకు చెప్పే కారణాలు ఏమాత్రం సరిపోలేదు. అలాగే ఒక క్యారెక్టర్ను హైలైట్ చేసేందుకు ఇంగ్లీషు డైలాగులో పరంపర, సుదీర్ఘమైన ఆంగ్ల పాటలు లాంటివి ప్రేక్షకులను బోర్ కొట్టేలా చేస్తాయి. మొత్తం మీద చిన్నారులతో ఒక దర్శకుడిగా పార్థిబన్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం విఫలమైందని చెప్పొచ్చు. సో సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. సో ఈ మూవీ మాత్రం నేను చూశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో వరల్డ్ వైడ్ జూలై 12th రిలీజ్ అయింది ఈ మూవీ. సో మంచి హిట్ సొంతం చేసుకుంది. సో సైన్స్ ఫిక్షన్లో ఇది మూవీ మంచి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. సైన్స్ బాగా ఇందులో విఎఫ్ఎక్స్ బాగా చాలా యూజ్ చేశారు. మీకు నచ్చుతుంది. ఇది మన అమెజాన్ ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో అండ్ ప్రైమ్ మీడియాలో స్ట్రీమ్ అవుతుంది. చూడండి, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.